కాకినాడ తీరం వైపు మెంథా తుఫాన్ దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పోర్టులకు హెచ్చరికల స్థాయిని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం పెంచింది. కాకినాడ పోర్టుకు 7వ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు 6, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుకు 5వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మెంథా తుఫాన్ ప్రభావంతో ఏపీ తీర ప్రాంతాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాల ఉధృతి మరింత పెరిగింది. ఈ ప్రభావంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉప్పాడ తీరం కోతకు గురవుతోంది. ఇప్పటికే అక్కడ దెబ్బతిన్న కొన్ని గృహాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాకినాడ వైపు మెంథా తుఫాన్ దూసుకొస్తోంది. ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కాకినాడ ఉప్పాడ వద్ద రోడ్డుపై సముద్ర కెరటాలు వస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలెవరిని సముద్రం వైపు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. మత్స్యకారులెవరూ కొద్ది రోజుల పాటు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జిల్లాలో మెంథా తుఫాన్ ఎఫెక్ట్ పై పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మెంథా తుఫాను గంట కూడా తీవ్ర రూపం దాలుస్తుంది. ప్రస్తుతానికి మనం కాకినాడ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం. సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. కెరటాలన్నీ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం కనుక కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే రహదారి కనుక ఒకసారి చూసుకుంటే కనుక పూర్తిగా కూడా రాళ్ళు తాకిడికి, అంటే కెరటాల తాకిడికి రాళ్లకు తగిలి రాళ్ళు రోడ్డుపైకి వస్తున్న పరిస్థితి కూడా మనం విజువల్స్ రూపంలో కూడా చూసుకోవచ్చు. నిన్న ఉదయానికి ఈ రోజుకి కూడా సముద్రం అంతా కూడా ఉగ్ర రూపం దాల్చింది. అంటే కెరటాలన్నీ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. గంటకు కాకినాడ పరిసర ప్రాంతానికి సమీపం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ తుఫాను ప్రభావం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కాకినాడ పోర్టుకి అయితే 7వ ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు. 7వ ప్రమాద హెచ్చరికలు అంటే హై డేంజర్ అని అర్థం. అంటే కాకినాడ పోర్టుకి అత్యంత సమీపంలో తుఫాన్ అయితే ఉందని చెప్పడానికి ఒక సూచికగా కూడా 7వ ప్రమాద హెచ్చరికలు అయితే చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం కాకినాడ నుంచి ఇటు మచిలీపట్నం, అంటే కాకినాడ సముద్రం మచిలీపట్నం మధ్యలో అయితే ఖచ్చితంగా ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే మాత్రం వెల్లడిస్తుంది. ఇదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారు. ఈ తుఫాను తాకిడిని తట్టుకునేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమైందనే చెప్పాలి. అయితే ఇటు కాకినాడ జిల్లాతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా 2 జిల్లాలకు సంబంధించి 13 మండలాల తీర ప్రాంతం అయితే ఉంది. ఇటు తొండంగి దగ్గర నుంచి మొదలుకొని సెకినెట్టిపల్లి వరకు కూడా పూర్తిగా ఈ సముద్ర తీర ప్రాంత మండలాలపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతుందని చెప్పి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధం చేశారు. కాకినాడలో సుమారుగా 260 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే మాత్రం సుమారు 600 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకైతే మాత్రం తరలిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇటు తొండంగి దగ్గర నుంచి ఇటు సెకినెట్టిపల్లి వరకు సుమారుగా 13 మండలాలపై సముద్ర తీర ప్రాంతంలో తీవ్ర స్థాయిలో ఈ ప్రభావం పడనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతటిని కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కూడా నెలకొంది. అంటే కాకినాడ పరిసర ప్రాంతంలోనే తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో 3 హెలీప్యాడ్లను ఏర్పాటు చేసి ఇటు పిఠాపురం, తాళ్ళరేవు, కాకినాడ 3 హెలీప్యాడ్లను కూడా ఏర్పాటు చేసి సహాయక చర్యలు అందించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. 2 జిల్లాల కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు అధికారులను అయితే మాత్రం అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అంటే మరొక 24 గంటలు అంటే ఖచ్చితంగా
ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక కాకినాడకి గంటకు కూడా తుఫాను తీవ్రత పెరుగుతుంది. గంటకి కూడా కాకినాడ సమీపానికైతే మాత్రం తుఫాను చేరుకుంటుంది. ఆ ప్రభావం అయితే మాత్రం మనం విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇదే సమయంలో నిన్న సముద్రాన్ని అయితే మనం చూసాం. సముద్రంలో కెరటాలు నిన్నటికి ఈ రోజుకి పూర్తిగా ఇక్కడ పరిస్థితులు కూడా మారిపోయాయని చెప్పాలి. అయితే పూర్తి స్థాయిలో తుఫాను ప్రభావం అయితే మాత్రం కాకినాడ పరిసర ప్రాంతంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అంటే ఈ తుఫాను ప్రభావాన్ని తగ్గించేందుకు అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పూర్తి స్థాయిలో అన్ని శాఖల సమన్వయంతో ఇటు రెవెన్యూ, పోలీసు, ఫైరు అన్ని శాఖలు అంటే ఎవరో కూడా అంటే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర వైద్యం కోసం సుమారుగా అంటే అంబులెన్స్లను సిద్ధం చేశారు. దానికి సంబంధించి వైద్యానికి అవసరమైన మెడిసిన్స్ కూడా స్టాక్ కూడా ఉంచారు. దాంతోపాటు అంటే విద్యుత్తుకు అంతరాయం కలిగితే కనుక వాటిని వెంటనే పునరుద్ధరించేందుకు సిబ్బందిని కూడా సిద్ధం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అంటే రోడ్ల పైన చెట్లు పడిపోయినా చెట్లను తొలగించేందుకు క్రేన్లు సహాయంతో ఎప్పటికప్పుడే దాంట్లో తొలగించే ప్రయత్నాలు కూడా చేసేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. అయితే తీరం దాటే సమయానికి మాత్రం ఈదురుగాలు అంటే సుమారుగా ఇప్పుడు కనుక చూసుకుంటే కనుక మనం సముద్రం పక్కనే ఉన్నాం. ఈదురుగాలు అయితే మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తున్నాయి. ఈ గాలిలోనే మనం నిలబడడానికి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అదే తీరం దాటే సమయానికైతే మాత్రం ఖచ్చితంగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అంటే అవసరమైతే తప్ప ప్రజలు ఎవరో కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. స్కూల్స్ అన్నీ కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితుల నేపథ్యంలో ఎవరో కూడా బయటికి రావద్దు. మిగిలిన వాళ్ళు అంటే తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేందుకు ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ తుఫాను ప్రభావం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ.